నమస్కారం హెచ్సివి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. మౌవా విజయలక్ష్మి స్మారక సేవా సమితి ద్వారా 60 మంది మెరిట్ విద్యార్థులకు 3 లక్షల నగదు ప్రోత్సాహకాలు అందజేసిన ఆత్మీయ అతిథులు సత్యనారాయణ సేవా స్ఫూర్తికి అభినందనలు. ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణాల పరిశుభ్రతకు ప్రత్యేక ఏర్పాట్లు ఎంహెచ్ఓ మౌవా యేసుబాబు. జామియా మసీదు నిర్వహణ జీవితకాల సభ్యులకు అప్పగించాలంటూ 20న రిలే నిరాహార దీక్ష మసీద్ కమిటీ పెద్దలు. మౌవా విజయలక్ష్మి స్మారక సేవా సమితి ద్వారా మౌవా సత్యనారాయణ సమాజ హితోభిలాషగా చేపడుతున్న సేవల ద్వారా భౌతికంగా ఆమె లేకున్నా సేవల ద్వారా సత్యనారాయణ విజయలక్ష్మిని చిరంజీవి చేశారని వక్తలు తమ ప్రసంగాల్లో పేర్కొన్నారు. స్థానిక కొత్తపేటలోని శ్రీ రామకృష్ణ కవి కళాక్షేత్రం వేదికగా ఆదివారం మౌవా విజయలక్ష్మి స్మారక సంస్మరణ సభను ఘనంగా విద్యా సేవలతో నిర్వహించారు. మౌవా సత్యనారాయణ అధ్యక్షత వహించిన సభలో ప్రొఫెసర్ గుజ్జలమూడి కృపాచారి, కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం, తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, యూనివర్సిటీ రెక్టర్ రాంప్రసాద్, మానవతా తెనాలి రీజియన్ చైర్మన్ కొలసంది రామచంద్ వక్తలుగా విద్యార్థులకు విలువైన సందేశం ఇచ్చారు. మౌవా సత్యనారాయణ సతీమణి మౌవా విజయలక్ష్మి 9వ వర్ధంతి వేళ మెరిట్ విద్యార్థులను నగదు ప్రోత్సాహకాలు పంపిణీ చేయడం ఓ పండుగ వాతావరణాన్ని తలపిస్తోందన్నారు. ఈ క్రమంలో తెనాలి మండలంలోని 2025-26 బ్యాచ్ ప్రభుత్వ పాఠశాల చదివి 550 పైగా మెరిట్ మార్కులు సాధించిన 60 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 5,000 వంతున 3 లక్షలు నగదు ప్రోత్సాహకాలు అతిథుల చేతుల మీదుగా అందజేశారు. అదేవిధంగా సంస్థ తరపున అతిథులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమ నిర్వహణలో సహకరించిన అందరికీ మౌవా సత్యనారాయణ ధన్యవాదాలు తెలిపారు. వక్తలు మీడియా ముఖ్యంగా కార్యక్రమ నిర్వహణ తీరును ప్రశంసించారు. భవిష్యత్తులో మరెన్నో సామాజిక సేవలు చేసే ఆరోగ్యం, ఐశ్వర్యం మౌవా సత్యనారాయణకు భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షించారు. తహసీల్దార్ గోపాలకృష్ణ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కార్యక్రమంలో సత్యనారాయణ కుటుంబ సభ్యులతో పాటుగా ఎంహెచ్ఓ మౌవా యేసుబాబు, ఓంకార్ ప్రసాద్, వెంకట్, బెల్లంకొండ వెంకట్, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, మెరిట్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీమతి మౌవా విజయలక్ష్మి స్మారక సేవా సమితి ఆధ్వర్యంలో 9వ వర్ధంతి సందర్భంగా ఈరోజు పిల్లలకి అంటే 10th క్లాస్లో 2025-26 సంవత్సరంలో 10th క్లాస్ చదివి తెనాలి మండలం ఉన్నత పాఠశాలలో 550 మార్కులు సాధించిన ప్రతి విద్యార్థికి కూడా అంటే సుమారు 60 మందికి పోటీ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినటువంటి రాంప్రసాద్ గారికి, తహసీల్దార్ గోపాలకృష్ణ గారికి, రామచంద్ర గారికి, కృపాచారి గారికి, ఓంకార్ ప్రసాద్ గారికి, వెంకట గారికి, వాసు గారికి వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇదే కార్యక్రమాన్ని ఇంకింత ముందు కూడా చేయడానికి మీరందరూ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. దానం, ధర్మం, జ్ఞానం నిజంగా సొసైటీలో ఎలా ఉండాలో, ఈరోజు పిల్లల్ని ఎలా ప్రేమించాలో మన గౌరవనీయులు పెద్దలు మౌవా సత్యనారాయణ గారిని చూసి నేర్చుకోవాలి. వారి భార్య గారి జ్ఞాపకార్థం మరి ఈరోజు పిల్లలకి 2025-26 అకాడమిక్ ఇయర్లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ చేసి 550 పైన మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివి మన తెనాలి చుట్టుపక్కల ప్రాంతాల పేరు నిలబెట్టిన పిల్లలందరికీ ప్రోత్సాహకం 5,000 రూపాయల చొప్పున సుమారు 60 మందికి 3 లక్షల రూపాయలు ఈరోజు మరి పిల్లలకు ప్రోత్సాహకాలు అందించారు. పెద్దలు మన యూనివర్సిటీ నుంచి రెక్టార్ గారు రాంప్రసాద్ గారు, అట్లాగే పెద్దలు మన ఏఎస్ఎన్ కాలేజ్ ప్రిన్సిపల్ రామచంద్ గారు, మరి సుబ్రహ్మణ్యం గారు, అట్లాగే మా హెల్త్ ఆఫీసర్ గారు అందరూ వచ్చి పిల్లలతో ఇంతసేపు స్పెండ్ చేసి మంచి వాళ్ళకి ఏదో సొసైటీలో నేర్పాలి, ఎలా ఉండాలి సొసైటీలో అని ఒక 4 మంచి మాటలు చెప్పారు. వారి విలువైన సమయాన్ని ఇక్కడ ఇచ్చారు. పిల్లలు కూడా అంతే క్రమశిక్షణతో ఈ ఎంటైర్ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. మరి ఇలాంటి కార్యక్రమాలు తెనాలిలో బాగా చేసే విధంగా మౌవా సత్యనారాయణ గారికి దేవుడు ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలను కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. గత 9 సంవత్సరాల నుంచి నిస్వార్థంగా మౌవా విజయలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద విద్యార్థులకి, సమాజానికి ఎంతో సేవ చేస్తున్న గౌరవనీయులు మౌవా సత్యనారాయణ గారికి తెనాలి అందరి తరపున నేను అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో కొత్త సుబ్రహ్మణ్యం గారు, ప్రత్యేకంగా మన ఎంఆర్ఓ గారు గోపాలకృష్ణ గారు పాల్గొని విద్యార్థులకి ఎంతో స్ఫూర్తి నింపిన విధానం నాకు చాలా నచ్చింది. ఈరోజు ఈ కార్యక్రమం ఏదో ఒక చిన్న మీటింగ్ లాగా కాకుండా ఒక మంచి ఉత్సవంలాగా, పండగలాగా జరగటం అనేది నేను ఫీల్ అవుతున్న విషయం. ఈ సందర్భంగా ఇంత మంచి కార్యక్రమాలు తెనాలిలో నిర్వహిస్తున్న మౌవా సత్యనారాయణ గారికి మన అందరి తరపున కూడా ఇంకొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. తెనాలి ప్రాంతం విద్యా పరంగా చాలా గొప్ప ప్రాంతం అనేటువంటి ఒక నానుడిని నిరూపించారు
శ్రీ మువ్వ సత్యనారాయణ గారు 2018 నుంచి ఒక కరోనా టైం 2020 తప్పితే ఇప్పటి వరకు కూడా అనేక సేవా కార్యక్రమాలు సంఘపరంగా, అదేవిధంగా విద్యార్థులకి ప్రోత్సాహకాన్ని, అంటే ఎక్కువ మార్కులు వచ్చినటువంటి గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలకు ప్రోత్సాహం ఇచ్చే విధంగా ఆయన వారికి క్యాష్ ప్రైజెస్ ఇవ్వటం, వారిని గుర్తించటం చాలా గొప్ప విషయం. ఇంకా ఫ్యూచర్లో కూడా మువ్వ సత్యనారాయణ గారు సంకల్పం కొద్దిమందికే ఉంటుంది, ఆలోచనలు చాలామందికి ఉంటాయి, కానీ దాన్ని ఆచరణ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నేను చూసిన వ్యక్తుల్లో నేను ఈరోజు అబ్జర్వ్ చేస్తుంటే సత్యనారాయణ గారు ఒకరు. వారు ఇలానే మంచి దృక్పథంతో ఏ విధమైనటువంటి ఇటువంటి కార్యక్రమం చేపట్టారు. ఆ కార్యక్రమం ఫ్యూచర్లో కూడా కొనసాగించాలని భగవంతుడు ఆయన కుటుంబానికి ఆరోగ్య వరాలు ఇవ్వాలని ప్రార్థిస్తూ, మువ్వ విజయలక్ష్మి స్మారక సేవా సమితి కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది. మరి ఈ మండలాల్లో ఉన్నటువంటి 62 మంది పిల్లలకి 550 మార్క్స్ పైన వచ్చి, అది గవర్నమెంట్ హై స్కూల్లో చదివి 550 మార్క్స్ పైన వచ్చిన వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళని ఎంకరేజ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఎంకరేజ్మెంట్ అందులో మువ్వ సత్యనారాయణ గారు వారి శ్రీమతి ఇద్దరు కూడా గురువులు. అందుకని ఆ విద్య విలువ తెలిసేవారు ఈ విధంగా ఎంకరేజ్మెంట్ చేస్తూ మువ్వ విజయలక్ష్మి గారు మీద ఎంతో ప్రేమతో వారు చేస్తున్నటువంటిది. అట్లాగే వారు కాలం చేసినా మరి వారి పేరు మళ్ళీ ఉండేటట్టుగా వినిపించేటట్టుగా చేస్తున్నారంటే అది చాలా గొప్ప విషయం. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకుని బాగా చదువుకుని సమాజం పైకి రావాలనే దృక్పథం అందరికీ. అందరూ ఎవరో విద్య అనేది మొట్టమొదటిది. ఆ విషయంలో మాత్రం మీరు తల్లిదండ్రుల మాట వినండి. తల్లిదండ్రుల మాట వినప్పుడు బాగా తక్కువ అవుతున్నారు. పక్కన చెప్పిన ఫ్రెండు బెండు ఈ విషయాల్లో ఎక్కువ ఉండాలి. లేకుండా గురువులు తల్లిదండ్రులు చెప్పింది బాగా వింటే పైకి వస్తారు, బాగా చదువుకుని. ఈ కార్యక్రమం మాత్రం అద్భుతంగా జరిగింది, చాలా సంతోషం. న్యాయం కోసం వచ్చే కక్షిదారులతో, న్యాయవాదులతో వారంలో 6 రోజులు రద్దీగా ఉండే కోర్టు భవనాల ప్రాంగణం పారిశుద్ధ్య నిర్వహణకు మున్సిపల్ వర్కర్స్ ఒక్కరిని ఏర్పాటు చేసినట్లు MHO మువ్వ యేసుబాబు పేర్కొన్నారు. స్థానిక కొత్తపేటలోని కోర్టు భవనాల ప్రాంగణంలో ఆదివారం పురపాలక సంఘం పారిశుద్ధ్య విభాగం పరిశుభ్రత కార్యక్రమాన్ని MHO యేసుబాబు పర్యవేక్షణలో నిర్వహించారు. విశాలమైన కోర్టు భవనాల ప్రాంగణంలో ఎక్కువగా పెరిగిన కలుపు మొక్కలను JCBతో తొలగించారు. వ్యర్థాలని ప్రోగు చేసి మున్సిపల్ ట్రాక్టర్ ద్వారా డంపింగ్ యార్డుకు తరలించారు. భారీ వృక్షాలు ఉన్నందున తరచూ రాలే ఆకులతో అపరిశుభ్రతగా ఉంటున్న క్రమంలో కమిషనర్ JR అప్పలనాయుడు సూచనల మేరకు ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా MHO మువ్వ యేసుబాబు మీడియా మాట్లాడుతూ కోర్టు భవనాల ప్రాంగణం, సబ్ కలెక్టర్ కార్యాలయం, MRO కార్యాలయ ప్రాంగణాల్లో ప్రతిరోజు పారిశుద్ధ్య పనులు నిర్వహించేలా పురపాలక సంఘం పారిశుద్ధ్య విభాగం నుండి ఓ మహిళా వర్కర్ను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాల్లో పరిశుభ్రతకు తగు ప్రాధాన్యం కల్పిస్తున్నట్టు తెలిపారు. సో ఈరోజు ఆదివారం ఈ కోర్టు పరిధిలో నిత్యం రద్దీగా ఉండే ఎంతోమంది ప్రజలు వివిధ రకాల సమస్యలతో న్యాయం కోసం ఈ కోర్టుకు వస్తారు. సో ఈ కోర్టు పరిసరాలన్నీ కొంచెం ఈ పిచ్చి మొక్కలు వీటితో ఎక్కువ దట్టమైన చిన్న చిట్టడులాగా తలపించే రీతిలో ఉన్నందున సో ఎలాంటి వచ్చే ఈ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా సో ఇలాంటి ఈ మొక్కలు ఎక్కువగా ఉంటే ఈ పాములు అవి కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు ఆదివారం ఈ కోర్టులో సెలవు కాబట్టి ఖాళీగా ఉంటుందని భావించి సో రోజు కోర్టు పరిసరాలన్నీ ఈ శుభ్రం చేయడం జరిగింది. సో మున్సిపల్ గౌరవ కమిషనర్ గారి ఆదేశాలతో సో మన మున్సిపాలిటీ JCBని తీసుకొచ్చి శానిటరీ ఇన్స్పెక్టర్ మేమందరం కలిసి ఈ కోర్టు పరిసరాలన్నీ శుభ్రం చేయించి ఈ శుభ్రం చేసిన మొక్కలు, ఇవన్నీ చెట్లు, ఈ ఎండు కొమ్మలు ఇవన్నీ లిఫ్ట్ చేసి ఈ కోర్టు పరిసరాలు శుభ్రంగా ఉంచాము. సో అంతేకాకుండా ఒక మనిషిని పర్మనెంట్గా రోజు ఓడవటానికి కోర్టు, సబ్ కలెక్టర్ ఆఫీసు, సో కోర్టు, సబ్ కలెక్టర్ ఆఫీసు వీటన్నిటిని, MRO ఆఫీసు వీటన్నిటిని చుట్టూతా సరౌండింగ్ శానిటేషన్ కోసం పర్టికులర్గా ఒక ఎంప్లాయీని డెప్యూట్ చేయడం జరిగింది. సో ఇక మీదట కూడా ఈ శానిటేషన్ ఎలాంటి చెట్టు మొక్కలు, పిచ్చి మొక్కలు మొలవకుండా సో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ చూసుకుంటా చేస్తాము. శతాధిక వత్సరాల చరిత్ర గల జామియా మసీద్ నిర్వహణ గతంలో మాదిరిగా జీవితకాల సభ్యుల కమిటీకి అప్పగించాలని నిరాహార దీక్షకు సమాయత్తమవుతున్నట్లు మసీద్ పెద్దలు మీడియాకు వివరించారు. స్థానిక బుర్రెపాలెం రోడ్లోని 100 సంవత్సరాల చరిత్ర గల జామియా మసీద్ ప్రాంగణంలో ఆదివారం మత పెద్దలు
మసీదు వాస్తవ పరిస్థితులను మీడియాకు వివరించారు. ప్రస్తుతం స్థానికంగా ఉన్న వక్ఫ్ బోర్డు డైరెక్టర్ వ్యవహార శైలిపై విమర్శలు చేశారు. 2024 వరకు మసీదుకు స్థానికంగా జీవితకాల సభ్యుల ఆధ్వర్యంలో ప్రతి 2 సంవత్సరాలకు కమిటీ మారుతుండేదని, 2024లో కమిటీలు ఏర్పడ్డ విభేదాల నేపథ్యంలో ప్రస్తుతం వక్ఫ్ బోర్డు డైరెక్టర్ గా ఉన్న స్థానికుడి మాటలు నమ్మి నాడు సమస్య పరిష్కారం కోసం వక్ఫ్ బోర్డును ఆశ్రయిస్తే మసీదు నిర్వహణ బాధ్యతలను వక్ఫ్ బోర్డు స్వాధీనంలోకి తీసుకుందన్నారు. అప్పటి నుండి మసీదు నిర్వహణ సక్రమంగా లేదన్నారు. ఆర్థికంగా కూడా మసీదుకు వచ్చే ఆదాయం, బ్యాంకు నిల్వల్లో వ్యత్యాసం చూస్తున్నామని, తిరిగి మసీదు నిర్వహణ బాధ్యతలు మసీదు జీవితకాల సభ్యులకు అప్పగించాలనే డిమాండ్తో ఈ నెల 20వ తేదీ మసీదు ప్రాంగణంలో రిలే నిరాహారదీక్ష చేయనున్నట్లు మసీదును అభివృద్ధి చేసిన జీవితకాల సభ్యులు తెలిపారు. మీడియా సమావేశంలో జామియా మసీద్ జీవితకాల సభ్యులు షేక్ అబ్దుల్ రెహమాన్, సయ్యద్ జహీరుద్దీన్, షేక్ జాకీర్, షేక్ నసీం, షేక్ ఫరీద్, అబ్దుల్ ఖాసిం, షేక్ ముస్తఫా, షేక్ రహీమతా, సిఆర్పి సుబానీ, షేక్ బాజీ, రఫీ, షేక్ అమీర్, షేక్ బిలాల్ తదితరులున్నారు. జామియా మస్జిద్ 100 సంవత్సరాల కమిటీ పాత మెంబర్లతో మసీదు 100 సంవత్సరాలు నడుస్తున్నది. ఈ మధ్యలో కొంతమంది వ్యక్తుల మూలంగా మసీదు ఇంకోటికి హ్యాండ్ ఓవర్ చేసుకుంటడం జరిగినది. వీళ్ళు వక్ఫ్ బోర్డులోకి వెళ్ళి వాళ్ళు కంప్లైంట్ చేయడం మూలంగా వక్ఫ్ బోర్డు వాళ్ళు కొంతమంది ఆపేసి వాళ్ళు రన్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ వక్ఫ్ బోర్డు హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత కమిటీలో లెక్కల్లో కొన్ని అవకతవకలు జరగడం జరిగినది. మేమందరం కమిటీలు వేసుకుని దీన్ని బాగు చేయించుకుని పై అంతస్తులు కోట్లు అవి కట్టించాము. కట్టించింది ఈ మధ్యలో 24లో కొద్దిగా అవకతవకలు జరిగి ఇది వక్ఫ్ బోర్డుకి హ్యాండ్ ఓవర్ అయింది. అప్పటి నుంచి మసీదు యొక్క ఇది బాగాలేదు, అది బాగా యాతన పడుతున్నాం మేము. అందుకని దీన్ని సరి చేసి చేయాలని నేను కోరుతున్నాను. దీన్ని కమిటీ వేసుకుని మళ్ళీ దీన్ని బాగు చేయాలని అనుకుంటున్నాం మేము. అది రేపు నిరాధ్యక్షత చేస్తున్నాం మేము. మా డిమాండ్ ఏం లేదు, మా కమిటీ వేసుకుని ఇది మసీదు మళ్ళీ మాకు హ్యాండ్ ఓవర్ చేస్తే మేము దాని యొక్క బాగోగులు అన్నీ మేము చూసుకుంటాం. వక్ఫ్ బోర్డు ద్వారా మేము ఏమైనా ఉపలబ్ధి పొంది మసీద్ని ఇక్కడ దాకా తేలేదు. మేము సొంతంగా కమిటీలో నుంచి చందాలు వసూలు చేసుకుని మసీద్ని ఒక రూపాయి కూడబెట్టి ఇక్కడ దాకా కన్స్ట్రక్షన్ చేసుకుని వచ్చి ఇంత పెద్దగా డెవలప్ చేసుకుంటూ వచ్చాం. ఈ మధ్యకాలంలో ఏమైందంటే డిసెంబర్లో మా మసీదు మౌజను ఒక అతను యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే తెనాలి డైరెక్టర్ గారు ఒకళ్ళు అతనికి యాక్సిడెంట్ అయింది, మేము వక్ఫ్ బోర్డు నుంచి అతనికి సాయం చేస్తామని చెప్పి 50,000 రూపాయలు తీసుకుని వచ్చి డొనేట్ చేశారు. అతనికి వక్ఫ్ బోర్డు ద్వారా తీసుకుని వచ్చి ఇస్తున్నామని తీరా చూస్తే మా మసీద్ అకౌంట్లో 50,000 రూపాయలు కట్ అయిపోయి ఉన్నాయి. నెల అద్దెలు మౌజన్తో గుంటూరు తెప్పించుకోవడం, వాళ్ళ శాలరీస్ ఇవ్వటం అలా చేస్తున్నారు. ఎవరు వచ్చి మసీద్కి బాగోగులు ఎవరు చూడట్లా, ఒక అనాథ మసీద్ లాగా వదిలేశారు. మేము తెనాలి డైరెక్టర్ గారికి ఎన్నోసార్లు వెళ్ళి మేము చెప్పాం, ఇక్కడ స్థానికులు ఉన్నాం, లైఫ్ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళకి కమిటీ వేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయమని. అతను దాన్ని చేయకుండా అలా ప్రొలాంగ్ చేసుకుంటూ వస్తున్నారు. దానికి నిరసనగా రేపు పొద్దున 10 గంటల నుంచి రిలే నిరాహారదీక్ష చేస్తున్నాం. ఇలాంటి పెద్దలు ఎంతోమంది వాళ్ళ దగ్గరికి ఇంటి దగ్గరికి వెళ్ళి షాప్ దగ్గరికి వెళ్ళి ఏంటంటే సార్ నేను చేస్తానని చెప్పి 2-3 దఫాలు మాకు తిప్పి తర్వాత ఆయన ఆర్డర్ కాపీ తెచ్చుకున్నాడు. ఏది మమ్మల్ని పక్కన పెట్టేసి పాత నెంబర్లు లైఫ్ నెంబర్లు ఎంతమంది ఉన్నా కానీ ఆయన ఆర్డర్ కాపీ తెచ్చుకొని నా ఆధ్వర్యంలో ఈ మసీదు నేను నడుపుతానని చెప్పాడు. ఇది ఎంతవరకు న్యాయం? ఇప్పుడు ఇంత దూరం తీసుకొస్తే మేము మసీదుని ఇంత నిర్మాణంగా తీసుకొచ్చి ఎన్ని కార్యక్రమాలు చేసి ఎంతోమంది మేధావులు దీన్ని కష్టపడి ఈ రకంగా తీసుకొస్తే ఆయన ఆధ్వర్యంలో నేను నడుపుతానని చెప్పి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. ఇది కరెక్ట్ కాదు, ఇది అసలు కరెక్ట్ కాదు. ఏంటంటే చాలామంది పెద్దలకు కూడా తెలియదు ఈయన చేస్తున్న పనులు. దానికి నిరసనగా ఆయన చేసే పనులకు నిరసనగా రేపు మేము ఉదయం 10 గంటలకి శాంతియుతంగా నిరాహార దీక్ష కార్యక్రమం చేస్తున్నాం. టౌన్లో ఉన్న పెద్దలకు కూడా చెప్పాం, మత పెద్దలకు చెప్పాం, అందరూ చెప్పాం. అందరూ వచ్చి రేపు కూర్చొని దీక్షలో పాల్గొంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్యాత్మిక కమిటీ ఆధ్వర్యంలో కైలాసగిరి క్షేత్రంలో నిర్మించిన నక్షత్ర మండపాలకు 1,20,000 నిధులను సమకూరినట్లు ఆధ్యాత్మిక కమిటీ చైర్మన్ సిక్కా కొలను లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. పేరేచెర్ల వద్ద కొండపై కొలువి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం ప్రాంగణంలో వేంచేసి ఉన్న శ్రీ కైలాసనాథేశ్వర స్వామి కైలాసగిరి క్షేత్రం అనుబంధమై తెనాలి మారిస్పేట అలంకార్ టాకీస్ ఎదురికల నిత్యాన్నదాన సేవా కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు చుండూరు ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేరేచెర్ల కైలాసగిరి క్షేత్రంలో 108 శివలింగ ప్రతిష్టకు గిరి చుట్టూ ఏర్పాటు చేరున్న నక్షత్ర మండపాల నిర్మాణానికి 1,20,000 రూపాయలను ముఖ్య అతిథి చుండూరు ఉమామహేశ్వరరావు చేతుల మీదుగా నిర్మాణ పనులు చూస్తున్న
చెందిన నక్కా వేణుగోపాలరావుకి అందజేశారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఆధ్యాత్మిక కమిటీ చైర్మన్ శ్రీకాకుళం లక్ష్మీనారాయణ నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక సామాజిక సేవలను వివరించారు. పేరేచెర్ల కైలాసగిరి క్షేత్రం అభివృద్ధిలో భాగంగా నక్షత్ర మండపాల ద్వారా శివలింగ ప్రతిష్టలు చేయాలని సంకల్పం దిగ్విజయంగా పూర్తి కావాలని ఆకాంక్షించారు. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తాము నిర్వహించే లక్ష్మీ గణపతి జనరల్ స్టోర్ ప్రాంగణంలోనే నిత్యాన్నదాన సేవలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కైలాసగిరి క్షేత్రానికి అనుబంధ సంస్థగా అన్నదాన సేవలు కొనసాగిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీనారాయణ సతీమణి అరుణ, జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి కొత్త రామారావు, సంక లక్ష్మీ నరసింహమూర్తి, కోట కిషోర్, కురిచెట్టి నరసింహారావు, సావిత్రి తదితరులు పాల్గొన్నారు. ఆ కైలాసగిరి క్షేత్ర అభివృద్ధిలో భాగంగానే ఈ నిత్యాన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈ మధ్యకాలంలో ఆ యొక్క కైలాసగిరి క్షేత్రమునకు 2 కిలోమీటర్ల వ్యవధిలో 28 నక్షత్ర మందిరాలు ప్రతిష్ఠించబోతున్నాము. ఆ ప్రతిష్ఠించబోయే భాగంగా తెనాలి నుంచి నక్క వేణుగోపాలరావు గారు, టాపీ మేస్త్రి గారు అక్కడ పనులన్నీ చూస్తున్నారు. ఆ యొక్క నిర్మాణంలో భాగంగా వారికి ఇవ్వాల్సిన పైకం 1,20,000 రూపాయలు. గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు చుండూరు ఉమామహేశ్వరరావు గారు, ప్రధాన కార్యదర్శి కొత్త రామారావు గారు, ఆధ్యాత్మిక కమిటీ చైర్మన్గా నేను, నా తోటి సభ్యులందరం కలిసి ఈరోజు ఈ యొక్క బృహత్తర కార్యక్రమంకు శ్రీకారం చుట్టాము. సహకరించిన దాతలందరికీ కూడా ఆ కైలాసనాథేశ్వర స్వామి వారి యొక్క దివ్య కరుణా కటాక్ష వీక్షణములు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ యొక్క నక్షత్రవనం అనేది ఆ యొక్క దేవాలయ ప్రాంతంలో ఆయన ఏర్పాటు చేస్తున్నారు. ఆ ఏర్పాటు చేసే నిమిత్తం ఈరోజు తెనాలికి చెందిన నక్కా వేణుగోపాల్ గారు మేస్త్రి గారి ద్వారా ఆ యొక్క నిర్మాణ పనులన్నీ చేస్తున్నారు. ఆయన కొంత పైకం కూడా ఈరోజు అడ్వాన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క మన లక్ష్మీనారాయణరావు గారు గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘానికి ఆధ్యాత్మిక కమిటీ చైర్మన్గా నూతనంగా బాధ్యతలు స్వీకరించి జిల్లాలో ఉన్న ఆర్యవైశ్యులందరికీ కూడా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు సేవల ద్వారా చేసి మరి ఈ యొక్క జిల్లా ఆర్యవైశ్య సంఘం యొక్క ఆధ్యాత్మిక వైభవాన్ని పెంపొందించే విధంగా ఆయన యొక్క సేవలు మా యొక్క గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘానికి ఇవ్వాలని చెప్పి తెలియజేస్తూ ఆయన నిర్మాణం చేస్తున్న పేరేచెర్ల శైవ క్షేత్రానికి కూడా మా వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ ఆరోగ్యం అత్యంత పురాతనమైన ఆయుర్వేద వైద్యంతో సాధ్యమని ప్రభుత్వాలు కూడా ఆయుర్వేద వైద్యానికి పునర్వైభవం తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తున్న క్రమంలో కశ్యప్ ఆయుర్వేద వైద్యశాల నిర్వహణలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. బోసు రోడ్లోని పెమ్మసాని థియేటర్ ఎదురుగల కశ్యప్ ఆయుర్వేద హాస్పిటల్ వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అమరావతి ఫ్లాట్స్ లోని చావాస్ ఫంక్షన్ హాల్లో ఆదివారం ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ జాస్తి మహిత, డాక్టర్ బి శ్వేత, డాక్టర్ మల్లికార్జునరావు వైద్య సేవలు అందించారు. వైద్య శిబిరం ద్వారా ఉచితంగా ఆయుర్వేద మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ మల్లికార్జునరావు మీడియాతో మాట్లాడుతూ కశ్యప్ వైద్యశాలకు వచ్చిన వారికి ఏ విధమైన చికిత్స చేస్తామో అదేవిధంగా పేద వర్గాలకు ఉచితంగా ఆయుర్వేద వైద్య సేవలు అందజేస్తున్నట్టు తెలిపారు. ఆయుర్వేదం పూర్తిగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ నమ్మకమైన వైద్యం అన్నారు. ప్రభుత్వం కూడా మరలా ఆయుర్వేదానికి పూర్వ వైభవం తెచ్చే దిశగా తగు ప్రాధాన్యం కల్పిస్తోందన్నారు. వైద్య శిబిరం ద్వారా చెంచుపేట పరిసర ప్రాంత వాసులు ఉచిత వైద్య సేవలను వినియోగించుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం అయితే మేము మా హాస్పిటల్లో ఏం చేస్తున్నామో అదే వైద్యం ఇక్కడ మేము పేదలకు, ముఖ్యంగా పేదలకి ఉపయోగపడాలని క్యాంప్ లాగా పెట్టాము. ఈ చావా గ్రాండ్ అనేటువంటి కళ్యాణ మండపంలో ప్రస్తుతం చేస్తున్న ప్రోగ్రాం ఇది. మేము ముగ్గురు డాక్టర్లను ప్రస్తుతం చేస్తాము. ఆయుర్వేదం అంటే ఎక్కడా సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి పూర్తి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఆరోగ్యం చేసేటువంటి వైద్యం అన్నమాట ఇది. దీనివలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎవరెవరో అనుకునేటువంటివి అజ్ఞానంతో అంటమేను. కాబట్టి మీరందరూ కూడాను దీన్ని వచ్చి ఉపయోగపెట్టుకోవాలని కోరుకుంటున్నాం. మెడిసిన్స్ కానీ ఫ్రీగా ఇస్తున్నాము. మేమంతా చదువుకున్న డాక్టర్లమే ఇక్కడ ఇచ్చేది. పరీక్ష చేసే మరీ ఇస్తున్నాము. మీరు దాన్ని పేదలు ఉపయోగపెట్టుకుంటారని ఆశిస్తాం. గ్రామాల మొక్కల పెంపకం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించుకోగలుగుతామని తెనాలి రోటరీ క్లబ్ ఆంధ్ర ప్యారిస్ అధ్యక్షులు డాక్టర్ కనగాల మధుసూదన్ ప్రసాద్ అన్నారు. ఆదివారం వేమూరులో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మొక్కల పెంపకం కార్యక్రమం నిర్వహించారు. హాజరైన మధుసూదన్ ప్రసాద్ మాట్లాడుతూ క్లబ్ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలి సేవ కార్యక్రమంగా వేమూరులో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. అదేవిధంగా మండల కేంద్రం కొల్లూరులో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజలు ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్క చొప్పున నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కలిగించుకోవాలన్నారు. మొక్కలు పెరగడం ద్వారా స్వచ్ఛమైన ఆక్సిజన్ లభించడంతో పాటు ప్రకృతి వైపరీత్యాల తీవ్రత తగ్గుతుందని, వర్షపాతం మెరుగుపడుతుందని అన్నారు. భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడానికి మొక్కల పెంపకాన్ని బాధ్యతగా తీసుకోవాలన్నారు.
కొల్లూరులోని కాకతీయ కళ్యాణ మండపంలో వెరికోస్ వెయిన్స్ వ్యాధితో బాధపడుతున్న వారి కోసం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శిబిరానికి వచ్చిన బాధితులకు నిపుణులైన వైద్యులచే పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి తదుపరి చికిత్సపై సూచనలు అందించారు. శస్త్రచికిత్స అవసరమైన రోగులకు ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కార్డు ద్వారా పూర్తిగా ఉచితంగా ఆపరేషన్ నిర్వహిస్తామని ఆసుపత్రి యాజమాన్యం వెల్లడించింది. క్లబ్ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో క్లబ్ మాజీ గవర్నర్ ఈదర పూర్ణచంద్రరావు, గుమ్మడి ప్రసాద్, మహేష్, గుండపనేని కృష్ణయ్య, నల్లూరి వెంకటేశ్వరరావు, కాసరనేని మోహన్, మన్నే శ్రీనివాసరావు, కోగంటి వెంకటేశ్వరరావు, కొడాలి వెంకట్రావు, వేమూరి మురళీకృష్ణ, మన్నే శ్రీను, గుత్తికొండ జ్ఞాన భగవాన్ తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ ఆంధ్ర ప్యారిస్ తెనాలి ద్వారా పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ మొక్కలు నాటడం అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. మేము మొన్న 15వ తారీఖున రోటరీ క్లబ్ ఆంధ్ర ప్యారిస్ తెనాలి అధ్యక్షుడిగా ఎన్నికవడం, మరుసటి రోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. దానిలో భాగంగా మొట్టమొదటి కార్యక్రమంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ మొక్కలు నాటడం అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. మేమే కాకుండా ప్రజలు కూడా వారంతటా వారు కూడా స్వచ్ఛందంగా వారికి సంబంధించిన ప్రదేశాల్లో ఏదైనా వీలైన ప్రదేశాల్లో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో తోడ్పడాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను. క్రీస్తు కనగాల సుబ్బారావు గారి జ్ఞాపకార్థం కొల్లూరులో ఉచిత వాస్కులర్ హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి పెద్దవారిలో కాళ్ళకి సంబంధించిన నరాలు పిక్కల్లో ఇబ్బంది కలగడం ద్వారా రక్త ప్రసరణ ఆగిపోయి ఇతరత్ర అనేక వ్యాధులకి దారితీసే ఈ వాస్కులర్ ఇబ్బందుల్ని క్లియర్ చేయడం కోసం ఈ ఉచిత క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో పరీక్షలు చేయించుకుని ఎవరైతే ఆ వ్యాధి నిర్ధారణ చేయబడతారో వారందరికీ కూడా ఉచితంగా హైదరాబాదు తీసుకెళ్లి వారే ఆపరేషన్ చేసి పంపించే విధానం కూడా ఈ క్యాంపు ద్వారా నిర్వహించబడుతోంది. రోటరీ ఇంటర్నేషనల్ ఇచ్చిన పిలుపు మేరకు డిగ్గింగ్ డే సందర్భంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం జంపని వేమూరు మధ్యలో గల ఈ రోడ్డుపై ఈరోజు సుమారుగా 50 మొక్కల పైన నాటడం జరుగుతుంది. ఈ ఆంధ్ర ప్యారిస్ క్లబ్ 3 రోజుల క్రితమే ప్రమాణ స్వీకారం చేసుకోవటం, వారు ఫస్ట్గానే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవటం చాలా ఆనందదాయకం. మీకు సంబంధించి ఒక పుట్టినరోజు లేకపోతే మీ ఇంట్లో ఒక శుభకార్యం జరిగిన రోజు ఒక మొక్క నాటడం అలవాటు చేసుకోండి. ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క మనిషి కనుక ఇట్లా మొక్కలు నాటుతూ ఉంటే మనం ఈ వాతావరణాన్ని పరిరక్షించుకోవచ్చు. నేను ఆంధ్ర క్లబ్ సెక్రటరీని. ఈరోజు పర్యావరణ పరిరక్షణ భాగంగా వేమూరు, కొల్లూరు ఆ పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటే కార్యక్రమం ఒకటి నిర్వహించాం. మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు క్లబ్ పురుడు పోసుకొని 3 రోజులైంది. మా మొదటి కార్యక్రమం ఈ పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది. మా క్లబ్ సభ్యులు, మా తోటి క్లబ్ సభ్యుడు ప్రెసిడెంట్ గారు గుమ్మడి ప్రసాద్ గారు, పాస్ట్ ప్రెసిడెంట్ గారు నల్లూరు వెంకటేశ్వర గారు, టీడీ బుజ్జి గారు, మా గవర్నర్ గారు ఈదర వెంకట పూర్ణచంద్ర గారు, వీళ్ళందరి సహాయ సహకారాలతో మా క్లబ్ పురోగతి సాధిస్తుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. రోటరీ క్లబ్కి కనగాల మధుసూదన్ రావు గారు మరి ఎన్నికవటం, ఆ సందర్భంలో మొదటి కార్యక్రమంగా వేమూరులో కిష్టయ్య గారు పర్యావరణ పరిరక్షణకి మొక్కలు అట్లాగే ఆరోగ్యాలకి మరి వాస్తవంగా పేదవారందరికి కూడా ఎరికోస్ నరాలకు సంబంధించిన ఇబ్బందులతో ఇబ్బంది పడుతుంటే దానికి సంబంధించి హైదరాబాద్ నుంచి మరి డాక్టర్ గారు వీళ్ళంతా వచ్చి టెస్ట్ చేసి మరి టెస్ట్ చేయడమే కాకుండా వాళ్ళందరికీ కూడా లేజర్ ట్రీట్మెంట్ ₹1,00,000 దాకా అయ్యేదాన్ని ఉచితంగా చేసటం మరి ఇటువంటి కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా ఇక్కడ స్థానికంగా సహకరించిన మరి కనగాల సుబ్బారావు గారి ట్రస్ట్ మరి రాజకీయాలకు అతీతంగా ఇటువంటి కార్యక్రమాల్లో ఇంకా ఎక్కువగా డాక్టర్ మధు గారు పాల్గొనాలని మరి ఈ కార్యక్రమం చేపట్టిన కొల్లూరు వాస్తవులకి అట్లాగే మా కృష్ణయ్య గారికి అందరికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మౌవా విజయలక్ష్మి స్మారక సేవా సమితి ద్వారా 60 మంది మెరిట్ విద్యార్థులకు 3 లక్షల నగదు ప్రోత్సాహాలు అందజేసిన ఆత్మీయ అతిథులు సత్యనారాయణ సేవా స్ఫూర్తికి అభినందనలు. ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణాల పరిశుభ్రతకు ప్రత్యేక ఏర్పాట్లు ఎంహెచ్ఓ మౌవా యేసుబాబు. జామియా మసీదు నిర్వహణ జీవితకాల సభ్యులకు అప్పగించాలంటూ 20న రిలే నిరాహార దీక్ష మసీద్ కమిటీ పెద్దలు. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.